హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ ఒక మైనర్ హెల్త్ ఇష్యూ వల్ల లాస్ట్ 2 days వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఈ రోజు నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే మెయింటైన్ చేస్తాను. సో ముందుగా మార్కెట్ అనాలిసిస్ ఒకసారి చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ ఓవరాల్ ట్రేడింగ్ రేంజ్, ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 15 minutes లో ఇమీడియట్ కరెక్షన్ ఒకటి వచ్చింది. అండ్ అగైన్ ఒక కన్సాలిడేషన్, మళ్ళీ మార్కెట్ రికవరీ అండ్ ఇక్కడ కొంత చాపీ మార్కెట్ అయితే విట్నెస్ చేస్తాం. బట్ ఓవరాల్ గా ట్రేడింగ్ రేంజ్ చూసుకుంటే ప్రీవియస్ డే హై పాయింట్ అండ్ లో పాయింట్ రేంజ్ లోనే మనకు ఓవరాల్ గా ఇన్సైడ్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో కంప్లీట్ మార్కెట్ లో మనకి సైడ్ వేస్ మార్కెట్ అయితే విట్నెస్ చేస్తాం. ఒకసారి ఓవరాల్ గా లాస్ట్ 2 days మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఫ్రైడే మార్కెట్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ చేసింది 25,300. దాని తర్వాత క్లియర్ డౌన్ ట్రెండ్ అండి, లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్. అండ్ ఈవెన్ మండే మార్కెట్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ కరెక్షన్ వచ్చి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 25,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, సైకలాజికల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అక్కడ సపోర్ట్ తీసుకుని అగైన్ మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళింది అండ్ అగైన్ ఒక కన్సాలిడేషన్. సో ఓవరాల్గా స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇమీడియట్ సపోర్ట్ బ్రేక్ చేసి ఒక టెంపరీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళి అండ్ ఈ డౌన్ ట్రెండ్ లో కూడా ఒక పుల్ బ్యాక్ ప్రాసెస్ లో మార్కెట్ పైకి. సో యాజ్ ఆఫ్ నౌ ఫర్ టైమింగ్ మార్కెట్ సెంటిమెంట్ ఈస్ క్లియర్లీ నెగిటివ్. బికాస్ ఇక్కడైతే ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ చేస్తుందో మనకు ఒక నెగిటివ్ జోన్లోకి మార్కెట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళేంత వరకు కూడా మనం డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ అలాగే షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ వచ్చేసరికి మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయినప్పటికీ మనం ట్రేడ్ చేయడానికి కంఫర్టబుల్ ఎంట్రీ పాయింట్స్ దొరకట్లేదు బికాస్ ఆఫ్ లో విక్స్. సో ఇది మనం ఈవెన్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మొత్తం కూడా దీని గురించి ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. సో ప్రెసెంట్ ఇండియా విక్స్ వచ్చేసరికి సమ్వేర్ క్లోజ్ టు 11.7, 11.8 ఈ రేంజ్ లో మనకి ఇండియా విక్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇండియా విక్స్ తగ్గుతుందో జనరల్ గా మార్కెట్స్ లో వోల్టాలిటీ ఫియర్ తగ్గుతుంది. సో జనరల్ గా లో విక్స్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడానికి అంత కంఫర్టబుల్ ఉండదు. ఎందుకంటే లో విక్స్ మార్కెట్ లో మనకి ఎక్కువగా మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ లో విక్స్ మార్కెట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తుందో మనం అర్థం చేసుకుంటే జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ లో విక్స్ మార్కెట్స్ అనేది ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కి సంబంధించిన అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకి లో విక్స్ మార్కెట్స్ ఫామ్ అవుతాయి లేదా మార్కెట్స్ కంప్లీట్ గా సైడ్ వేస్ లోకి వెళ్తుంది. మరి ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఏ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఈవెన్ వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. మేజర్ థింగ్ వచ్చేసరికి గ్లోబల్ ట్రేడ్. సో మనకి July 9th యుఎస్ కి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్ ఫైనల్ అప్డేట్ రావాల్సి ఉంది. అది August 1st కి పోస్ట్ పోన్ చేశారు. ఎంటైర్ వరల్డ్ మొత్తం దీనికి రిలేటెడ్ గా వెయిట్ చేస్తుంది. అండ్ ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ కొన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ ఆల్రెడీ ఇంపోజ్ చేసేసింది. అవి August 1st నుంచి ఇంప్లిమెంట్ లోకి వస్తాయి. బట్ ఇండియాకి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్ అప్డేట్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇంకా 2 countries మధ్య నెగోషియేషన్స్ నడుస్తుంది. సో దీనికి రిలేటెడ్ గా అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మార్కెట్ లో ఉన్న సీరియస్ ఇన్వెస్టర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోరు. సో ఈ డేటాకి సంబంధించిన అవుట్పుట్ వచ్చేంత వరకు మన మార్కెట్స్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ లో విక్స్ మార్కెట్స్ అండ్ సైడ్ వేస్ మార్కెట్స్ విట్నెస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి లో విక్స్ మార్కెట్స్ నథింగ్ బట్ ఈ సైడ్ వేస్ మార్కెట్స్ లో ప్రాపర్ ఎంట్రీ ఫైండ్ అవుట్ చేయడం కష్టమైతే ఆప్షన్ బయింగ్ చేయడం ఇంకా కష్టం అవుతుంది. సో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్, లేదా డైరెక్షనల్ స్ప్రెడ్స్ తీసుకుంటే బెటర్. అంతేగాని డైరెక్షనల్ కాల్ బై పుట్ బై మాత్రం ఎప్పుడు చేయదు. ఇంకా సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ లో విక్స్ మార్కెట్స్ కంప్లీట్ గా ఇండియా విక్స్ 13 బిలో ఉన్నంత వరకు మీరు మార్కెట్స్ ని పర్టికులర్ గా ఆప్షన్ ట్రేడింగ్, ఇంట్రా ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇలాంటి లో విక్స్ మార్కెట్ లో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. సో మరి ఇలా లో విక్స్ మార్కెట్స్ లో ఉన్నప్పుడు అండ్ పర్టికులర్లీ రేపు నిఫ్టీ మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ గా రేపు ఒకవేళ మనం ట్రేడ్ చేయాలంటే ఏ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవ్వాలి అండ్ ఏ స్ట్రాటజీ ఫాలో అయితే హై సక్సెస్ రేట్ ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. సో మనకి 25,300 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. బికాస్ మార్కెట్ ఈ జోన్ బ్రేక్ చేశాకే కంప్లీట్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈవెన్ మార్కెట్ రైజ్ అయినా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ ఆప్షన్ ఛానల్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి చూసుకున్నా సరే 25,300 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 25,300 విల్ బి ద ఇమీడియట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అండ్ ఇంకా ఓవరాల్ జోన్ చూసుకుంటే 25,000 ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. సో టెక్నికల్ గా సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అండ్ అలాగే మార్కెట్స్ మొన్న బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ స్టార్ట్ అయింది కాబట్టి సో దిస్ విల్ బి ద స్ట్రాంగెస్ట్ ఇమీడియట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అండ్ అలాగే టెక్నికల్ గా చూసుకుంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో లాస్ట్ 2 days కూడా మార్కెట్ ఈ జోన్ క్రాస్ అవడం కొంచెం కాంప్లికేట్ గా ఫీల్ అవుతుంది. లైక్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి అండ్ అగైన్ బ్యాక్ టు జోన్ వచ్చేస్తుంది కాబట్టి ఫర్ టైమింగ్ 25,200 ని కూడా మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో 25,200 రెసిస్టెన్స్, 25,300 రెసిస్టెన్స్ అండ్ 25,000 సపోర్ట్.
సో ఈ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఒక స్వింగ్లో ఫామ్ అయింది కాబట్టి ఈ స్వింగ్లో కూడా లైక్ అరౌండ్ 25,120 కూడా మనం ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. రేపు ఒకవేళ మార్కెట్లో మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి, వెదర్ ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్, స్ప్రెడ్స్ అవ్వచ్చు, నాన్ డైరెక్షనల్ ఆర్ డైరెక్షనల్ స్ట్రాటజీ ఏది డిప్లాయ్ చేయాలన్నా సరే ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అంటే ఈ లెవెల్స్ దగ్గర జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి మీరు రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ బిట్వీన్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్స్ క్లారిటీ వచ్చేసింది అండ్ ఇప్పుడు స్ట్రాటజీ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ అప్ ట్రెండ్ వచ్చి మనకి కన్సాలిడేషన్ ఉందో, ఒకవేళ మళ్ళీ ఎగ్జిస్టింగ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో మార్కెట్ పైకి వెళ్తున్నట్లయితే మనం ఏ పాయింట్లో ట్రేడ్ చేస్తే బెటర్. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉన్నామండి. సో 25,200 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ ఇమీడియట్లీ 25,300 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్స్ కనుక ఒకేలా ఈ రోజు ఇంట్రాడే హై కానీ ప్రీవియస్ డే ఇంట్రాడే హై బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మీరు ట్రేడ్ చేయడానికి ఎక్కడ స్కిప్స్ చేయలేదు. అంటే బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మీకు ఎంట్రీ తీసుకుని మీరు టార్గెట్ తీసుకోవడానికి మాక్సిమం ఒక 30 to 40 పాయింట్స్ ఉంటుంది. బట్ వేరే మీరు పెట్టాల్సిన స్టాప్ లాస్ వచ్చేసరికి మోర్ దాన్ 50 పాయింట్స్ ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ జోన్ లో మనం అసలు ట్రేడ్ చేయలేము. సో దట్స్ వై 25,200 దగ్గర నుంచి 25,300 మార్కెట్లో కనుక అప్ ట్రెండ్ వెళ్తున్నా లేదా ఈ జోన్లో ట్రేడింగ్ జరుగుతున్నా మనం కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం. దిస్ విల్ బి ద నో ట్రేడింగ్ జోన్. అండ్ దీంతో పాటు ఒకవేళ మార్కెట్ ఈ జోన్ క్రాస్ చేసి 25,300 బ్రేక్ చేస్తుంది అనుకోండి క్లియర్గా, అప్పుడు మాత్రమే మనం బై సైడ్ ట్రేడ్ చేయొచ్చు. నథింగ్ బట్ అప్పర్ డైరెక్షన్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఆ ప్రాసెస్లో మనకి 25,300, 25,200 వీటికి సంబంధించి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ అండ్ ఈ రెండు స్ట్రైక్స్ సంబంధించి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. అంటే ఆ బ్రేక్అవుట్ జరుగుతున్న సినారియో టైంలో ఈ రెండు కనుక మ్యాచ్ అయితేనే అప్పుడు ఈ బ్రేక్అవుట్ని బిలీవ్ చేసి మనం ట్రేడ్ తీసుకుందాం. బట్ ఈవెన్ దో ఈ రెండు మ్యాచ్ అయినప్పటికీ డైరెక్ట్గా కాల్ అనేది బై చేయొద్దు. ఎందుకంటే దాన్ని మాట్లాడుకున్నట్టు మనకి లోవిక్స్ మార్కెట్స్ ఉన్నాయి. మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది డే సైడ్ వేస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ జరిగి సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు బై చేసిన కాల్ ఆప్షన్ ఫాస్ట్గా ప్రీమియం టికెట్ జరిగిపోతుంది కాబట్టి దాని బదులు బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. సో మనకి అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే 25,300 క్రాస్ అయ్యి ఈ క్రైటీరియా మీట్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుందాం. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. సో అలాంటప్పుడు ఒకవేళ ఇక్కడ రీసెంట్ స్వింగ్లో కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ జనరల్గా అందరు చేస్తే పుట్ ఆప్షన్ బై చేస్తారు. బట్ నేను ఇది రికమెండ్ చేయను. దీని బదులు బేర్ కాల్ స్ప్రెడ్ ఎప్పుడు ఈ జోన్ బ్రేక్ చేయాలి. సో మనకి రీసెంట్ స్వింగ్లో 25,120 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అట్లీస్ట్ మనకు ఒక 100 పాయింట్స్ స్కోప్ ఉంది కాబట్టి ఈ 100 పాయింట్స్లో మనం అక్కడ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఎక్కువ స్కోప్. బట్ అలా కాకుండా మార్కెట్స్ కనుక కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే హై ఇది, ప్రీవియస్ డే లో ఇది. ఈ రోజు మార్కెట్ ప్రీవియస్ డే హై అండ్ లో రేంజ్ లో ఉంది. రేపు మార్కెట్ కనుక ఇదే రేంజ్ లో కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే ఆప్షన్ బయింగ్ ఆర్ స్ప్రెడ్స్ మనం తీసుకుని విన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీట్ గా నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి. నథింగ్ బట్ న్యూట్రల్ స్ట్రాటజీస్. షార్ట్ స్ట్రాడిల్ అవ్వచ్చు లేదా షార్ట్ స్ట్రాంగిల్. ఇవి కూడా మీరు డైరెక్ట్ నేకెడ్ సెల్లింగ్ అంటే మీరు ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడున్న డేటా బట్టి ఇప్పుడున్న క్యాల్కులేషన్ బట్టి మనకి మ్యాక్స్ పెయిన్ 25,200 దగ్గర ఉంది కాబట్టి రేపు ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే ఈ రేంజ్లో కనుక సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు హై పాయింట్ అండ్ ఈ రోజు లో పాయింట్ రేంజ్లో కనుక మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటే ఈ పాయింట్లో 25,200 దగ్గర మీరు ఐదర్ షార్ట్ స్ట్రాడిల్ లేదా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే బెటర్. షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుని మనకు వచ్చే ప్రాఫిట్ ఏమీ లేదండి, బికాజ్ ఇప్పటికే అడ్ది మన దగ్గర 50 రూపీస్ 40 రూపీస్ ప్రీమియం ఉంది. అదే రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందంటే అవి ఇంకా డికే అయిపోతే ఇంకా తగ్గిపోతాయి కాబట్టి మీరు ఇంకా అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళి స్ట్రాంగిల్ ఐరన్ కౌంటర్ తీసుకుంటే మీరు ఎర్న్ చేసే ప్రాఫిట్స్ చాలా లిమిటెడ్, అసలు బ్రోకరేజ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్ స్ట్రాంగిల్ మీరు షార్ట్ స్ట్రాడిల్ లేదా ఐరన్ ఫ్లై డిప్లాయ్ చేసుకుంటే బెటర్. సో రైట్, సో బేస్డ్ ఆన్ డైరెక్షన్ రేపు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నిఫ్టీ క్రైటీరియా చెప్పాను కదా 25,300 బ్రేక్ చేస్తే వెళ్తున్నప్పుడు, బట్ అదే సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మీ సెన్సెక్స్ లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే నిఫ్టీని అవాయిడ్ చేసి సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూసుకుందామండి. ఒకవేళ మీ దగ్గర కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంది, కొంచెం మినిమం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందంటే ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఫ్యూచర్స్ లో మనకి ప్రీమియం టిక్ లాంటి హెడ్ ఎక్స్ ఏమి ఉండదు కదా. సో సెన్సెక్స్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ ఫర్ టైమింగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఉంది. సో సమ్వేర్ క్లోజ్ టు 83,000 మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నప్పటికీ 82,800 దగ్గర నుంచి 83,000 వరకు మనకి నో ట్రేడింగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ కంప్లీట్ గా బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుందాం. సో నిఫ్టీలో 25,300 క్రాస్ అయితే బై చేద్దాం అనుకున్నాం కదా,
అది జరిగినప్పుడు సెన్సెక్స్ లో కూడా జరిగితే మీరు నిఫ్టీని అవాయిడ్ చేసి డైరెక్ట్ గా సెన్సెక్స్ లో డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోండి. రేపు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేసుకోండి. అలా కాకుండా డైరెక్షనల్ ఏం చేయాలన్నా నథింగ్ బట్ జస్ట్ కాల్ బై పుట్ బై, లేదనుకుంటే స్ప్రెడ్స్ తీసుకున్నా నిఫ్టీ కంటే సెన్సెక్స్ బెటర్, రైట్? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ లెవెల్ అండి. సో అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే, ఒకవేళ డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే రీసెంట్ స్వింగ్ లో ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అండ్ రేపు సెన్సెక్స్ లో ఈ జోన్ మొత్తం కూడా అవాయిడ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ చూసుకోండి. సో రీసెంట్ స్వింగ్ లోస్ మనకి ఇక్కడ సపోర్ట్స్ తీసుకుంది, సమ్వేర్ క్లోజ్ టు 56,600 సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక హైయర్ హైస్ అండ్ హైర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ ఈవెన్ దో ఈ ప్రాసెస్ లో ఇదంతా కూడా కొంత చాపింగ్ మార్కెట్ కింద ఫార్మ్ అయింది, సైడ్ వేస్ మార్కెట్. ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ సిమిలారిటీస్ కానీ స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం, బయింగ్ వాల్యూమ్స్ ఏం లేదు. సో మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది, కాదు కొంచెం అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా కొంచెం లీనియర్ గా పైకి వెళ్తుంది. కాబట్టి సో ఈ ఛానల్ బ్రేక్ చేసేంత వరకు కూడా నథింగ్ బట్ ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకుంటే ఈ ఛానల్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ చేసేంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ వచ్చేసరికి మనకి ఇండియా విక్స్ చాలా లో పాయింట్ లో ఉంది. ఇలాంటప్పుడు మనకి మార్కెట్స్ లో బిగ్గర్ మూమెంటమ్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది. కాబట్టి డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసి స్ప్రెడ్స్ లేదా కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. అండ్ అది కూడా మీరు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటేనే లో బిక్స్ మార్కెట్స్ ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదు, మీరు కొత్తగా మార్కెట్స్ లోకి వచ్చారంటే అట్లీస్ట్ ఇండియా విక్స్ 12 or 30 క్రాస్ అయిన వరకు మీరు మార్కెట్స్ కి దూరంగా ఉంటే బెటర్. పర్టికులర్లీ ఇంట్రాడే ఆప్షన్ ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే, మీరు చేయాలనుకుంటే ఫ్యూచర్స్ కొంచెం బెటర్, ఇంకా సేఫ్ గా వెళ్ళాలనుకుంటే ఈక్విటీ డిప్లాయ్ చేసుకోవాలి, రైట్? సో దిస్ ఇస్ మై అనాలిసిస్ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.